ఈ ములక్కాడ మటన్ కర్రీని చూసారా ఎంత బాగా కుక్ అయిందో. అందరూ ఇష్టంగా తినేలా చాలా ఈజీగా క్విక్గా ములక్కాడ మటన్ కర్రీని తయారు చేసేద్దాం రండి. హే ఎవ్రీవన్, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి లవంగా, దాల్చిన చెక్క కొంచెం వేగాక ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ములక్కాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ముద్ద వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేగనివ్వాలి. నేను ముందుగా కుక్కర్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ ముక్కలు వేసి 3 నుంచి 4 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకున్నాను. ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేగుతున్న దాంట్లో వేయాలి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలాలు వేసి బాగా రోస్ట్ చేయండి. అప్పుడే ఆ మసాలాలన్నీ ఆ ముక్కకు అంటుతాయి. తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ బ్రాత్ని యాడ్ చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ. వేడి వేడి అన్నంలో ఆ మటన్ ముక్క ములక్కాడలతో కలిపి తింటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.